హాయ్. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? పాలన బాగాలేదు. బీజేపీ వస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అంత రక్షణగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ వచ్చింది అనుకో, ఉమ్, ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఈ మధ్య కాలంలో ఇది బంగ్లాదేశ్లో ఉమ్, అక్కడ ముస్లిం రిజర్వేషన్ ఎక్కువ ఉందని అట్లా దాడులు జరుగుతున్నాయి కదా. ఉమ్, ఒకసారి ఆల్రెడీ కూడా మనం నరేంద్ర మామూలుగా నేను నల్గొండ జిల్లా ఉమ్, కౌన్సిలర్గా బీజేపీలో పనిచేస్తున్నాను. ఉమ్, అయితే అక్కడ బీజేపీ వస్తే మంచిది అనిపిస్తుంది. ఉమ్, కాంగ్రెస్ పాలన వేస్ట్. మొన్న రీసెంట్ గా హెచ్సియులో ఒక సంఘటన జరిగింది, అంటే అడవుల్ని తొలగించడం అది జరుగుతుంది. సో దాని అదే మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఈ కాంగ్రెస్ అనేది అది కానిపోయినది, ఏది చేసినా కూడా కొట్టిది. అది ఉమ్, ఏమైనా బీజేపీ రావాలి, కొన్ని చట్టాలు తీసుకొస్తుంది, మార్పులు తీసుకొస్తుంది, ఇంకా సానుకూలమైన అన్ని పనులు చేస్తుంది. కోర్టు నుండి ఆపేయాలి అని ఆర్డర్ వచ్చినా కూడా వీళ్ళు ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ గా అది అలా పని చేస్తూనే ఉన్నారు. ఇంకా చెట్లని కాంగ్రెస్ అంటే తొలగించడం ఇప్పుడు అనేది. కాంగ్రెస్ అంటే దొంగ, ఇక తెలుసు కండి, ఇక అందరు చూసినది అది. ఇక ఉమ్, చాలా మంది ఇక కాంగ్రెస్ అంటేనే ఇక దీని గురించి మామూలుగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. ఉమ్, కానీ మామూలుగా న్యాయం అయితే జరిగింది. ఉమ్. మరి కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం, అంటే బీజేపీ అంటున్నారు కదా. ఇంకా ఆయనది కూడా చూశారు కదా మేడం, 10 ఉమ్. సంవత్సరాలు చూశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అంటే సీఎం బీఆర్ఎస్ ఎందుకు రాకూడదు? బీజేపీ వస్తే మంచిది అనిపిస్తుంది. అలా అని చెప్పేసి కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు, సో ఇలా జరుగుతుందని అనుకున్నారు మీరు ఏమైనా? అది కూడా బీజేపీ వస్తే చూడండి ఒకసారి. అలా కూడా జరగచ్చు అని అనుకోవచ్చు కదా కాదు కాదు, బీజేపీ ఎట్టి వస్తే. పరిస్థితుల్లో కాదు. అలా అవ్వదంటారా? కాదు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ వచ్చే బీజేపీ ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు.